హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. వీటిలో చెప్పే మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పినట్టుగానే మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 బ్లాక్. వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇది. మీరు కానీ దీన్ని మిస్ చేసుకొని ఉంటే పక్కాగా మీరు దీన్ని ట్రై చేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జీవా అండ్ ప్రియా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వన్ ఫైన్ డే వాళ్ళు కొత్తగా ఎంతో ఇష్టంగా కట్టుకున్న విల్లాకి వెళ్లి టైం స్పెండ్ చేసి రావాలి అని అనుకుంటారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి అనుకోని విధంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే మంచి ఎంగేజ్మెంట్ ఫీల్ అయితే ఇస్తుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకి ఓటీటీలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 లో లుక్. మీరు ఓటీటీలో డెఫినెట్ గా చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీ ఇది. మీకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అంజు కొన్ని పరిస్థితుల కారణంగా తను ప్రేమించిన అబ్బాయిని కాకుండా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే తన పెళ్లి జరిగిన కొన్ని డేస్ కే తన హస్బెండ్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోతాడు. ఇలా వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్న టైంలోనే తన లైఫ్ ని మలుపు తిప్పే ఒక ఇన్సిడెంట్ అయితే అంజు లైఫ్ లో జరుగుతుంది. సో వాళ్ళ ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డారు, అంజు లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 లబ్బర్ పంతు. ఓటీటీలో మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ మూవీ ఇది. మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీనైతే మాత్రం మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, శేషు ఒక మంచి క్రికెటర్. తన ఊరిలో తనతో పోటీ పడే ప్లేయరే లేడు. సేమ్ టైంలో తన పక్క ఊరిలో ఉండే అభి కూడా మంచి క్రికెట్ ప్లేయర్, కానీ తనకి కావాల్సినంత సపోర్ట్ లేక తనకి అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక టీంలో ఆడుతూ మెయిన్ ప్లేయర్ గా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో అభి జీవితం మొత్తం అనుకోని మలుపులైతే తిరుగుతుంది. సో అభి లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు నచ్చుతుంది. మీకు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇది మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 మిథ్యా 2. మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సిరీస్ ని చూడాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా దీన్ని ట్రై చేయండి. మీకు ఇది మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జూహీ ఒక కాలేజ్ లో ప్రొఫెసర్. కొన్ని అనుకోని పరిస్థితుల్లో జూహీ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఎంటర్ అవుతుంది. దాని నుండి ఎలా సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటున్న టైంలోనే జూహీ లైఫ్ లోకి రూహీ కూడా ఎంటర్ అవుతుంది. తను వచ్చిన టైం నుండి జూహీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాంప్లికేటెడ్ గా మారిపోతాయి. అసలు జూహీ అండ్ రూహీ మధ్య ఉన్న సంబంధం ఏంటి, జూహీ లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా ఈ సిరీస్ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడడం అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇది మనకి G5 లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 కిష్కింద కాండం. ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ క్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు. మూవీ మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ గ్రిప్పింగ్ గా ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అప్పు పిల్లై రిటైర్డ్ ఆర్మీ కమాండర్. వన్ ఫైన్ డే తన దగ్గర ఉన్న గన్ అయితే మిస్ అవుతుంది. తను ఎక్కడ వెతికినా కూడా గన్ అనేది కనిపించదు. అయితే ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండడంతో లైసెన్స్డ్ గన్స్ ఉన్న వాళ్ళంతా తమ గన్స్ ను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చెయ్యాలి అని స్టేషన్ నుంచి అప్పుకి కాల్ అయితే వస్తుంది. ఆ గన్ నుంచి ఒక్క బుల్లెట్ బయటకు వచ్చినా అందుకు నువ్వు బాధ్యత వహించవలసి ఉంటుంది అని పోలీస్ ఆఫీసర్ అప్పుకి అయితే వార్నింగ్ ఇస్తాడు. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్.
మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 6 దీపావళి. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సాలిడ్ ఎంగేజింగ్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే సీనయ్య అనే ఒక పెద్దాయన తన మనవడితో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే తల్లిదండ్రి లేని తన మనవడికి దీపావళి పండక్కి కొత్త డ్రెస్ కొనివ్వాలి అని అనుకుంటాడు. తను ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో దీపావళి పండక్కి కావలసిన డబ్బుల కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో తన లైఫ్ లోకి అనుకోని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 మా నాన్న సూపర్ హీరో. ఓటీటీలో ఉన్న మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. ఈ వీకెండ్ లో చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే జానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిన్నప్పుడే ఒక అనాథాశ్రమంలో పెరగవలసి వస్తుంది. అయితే తనని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే దత్తత తీసుకుంటాడు. ఇలా జరిగిన కొన్ని డేస్ తర్వాత జానీని దత్తత తీసుకున్న బిజినెస్ మ్యాన్ లైఫ్ లోకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఇలా ఉన్న టైంలోనే జానీ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేసుకొని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి బెస్ట్ కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.